డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. రేపే మరి తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ అయితే 17వ తారీఖున రేపే అని వీళ్ళు జేఎన్టీయు మరి వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇంతకుముందు అయితే 28వ తారీఖు అని మనం వీడియో చేయడం జరిగింది. మరి రేపే అన్నీ అయిపోయినాయి అంట. వీళ్ళు వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. రేపే మరి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే. ఇక న్యూస్ కథనం ప్రకారం మీరు ఇక్కడ న్యూస్ చూసినట్టయితే తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ EFSET 2010 మే 17 ఉదయం 11 గంటలకు వస్తాయమ్మ రేపు విడుదల కానుండి. జేఎన్టీయు హైదరాబాద్ తరఫున తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంచుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుండి డౌన్లోడ్ ప్రతి ఒక్కళ్ళు రేపే మరి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. రేపే వస్తున్నాయేమో. బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. మే 17వ తారీఖున వచ్చేస్తే దానికి సంబంధించిన ఎక్కడ సీట్ రావచ్చు అనేది కూడా చూద్దాం ఒకసారి. మరి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు మరి 130,000 150,000 సీట్లు ఉన్నాయేమో. దానికి సంబంధించిన మరి అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. మరి కన్వీనర్ కోటా మీద 110,000 నుంచి 120,000 దాకా 1.10 సీట్స్ దాకా కన్వీనర్ కోటాలో ఉంది. లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ బ్రాంచ్లు చూసినట్టయితే ఇక్కడ మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ డేటా ఉందమ్మా, రెడీమేడ్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి మీరు కేటగిరీ వైజ్గా మీ కట్ ఆఫ్ డేటా ఉంది. OCA కానీ, BCA, BCB, BCC, BCD, BC మైనారిటీ స్టూడెంట్స్, అదేవిధంగా SC1, SC2. ఈసారి అందే రిజర్వేషన్ వీళ్ళని SC స్టూడెంట్స్ని 3 వర్గాలుగా విభజించారు. SC1 బాయ్స్ గర్ల్స్, SC2 బాయ్స్ గర్ల్స్, SC3 బాయ్స్ గర్ల్స్, అదేవిధంగా ST, EWS మరి అఫిలియేటెడ్. మరి దేనికి ఏ విధంగా మరి కట్ ఆఫ్ రావచ్చు అనేది కూడా చూడాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయ్యండి. ఓన్లీ వెబ్సైట్కి మాత్రము అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కట్ ఆఫ్ మరి కేటగిరీ వైజ్గా మీ యొక్క క్యాస్ట్ వైజ్గా కూడా కట్ ఆఫ్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. దీనికి అమౌంట్ అయితే తీసుకున్నాం. మీకు కాలేజీలో చేరే వరకు కూడా మనం సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఈ అవకాశం ఇది మన QR కోడ్. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి రేపు మనకి 17వ తారీఖు 11 గంటలకు మీకు మరి వెబ్సైట్లో వీళ్ళకి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి 11 గంటలకు వస్తాయమ్మా. రెడీగా ఉండండి, గుండె ధైర్యం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సీట్స్ వస్తాయేమో, నో ప్రాబ్లం. ఎంత వచ్చినా సీట్స్ వచ్చే అవకాశం. మన దగ్గర అన్ని కాలేజీలకు సంబంధించిన 175 కాలేజీలకు సంబంధించిన ఐ థింక్ 176 ఏమో 176 కాలేజీలకు సంబంధించిన సమాచారం అయితే రెడీగా ఉంది. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి JNTUలో బయోటెక్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగు, CSE సెక్యూరిటీ, సైబర్స్ ఇంజనీరింగు, CSE ఆర్టిఫిషియల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, జియోఇన్ఫర్మాటిక్స్ ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే అందుబాటులో. ప్రతి ఒక్కరికి మెటలర్జీ ఉంది. ప్రతి ఒక్కరికి మరి సీట్స్ రావచ్చు. మరి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మీకోసము డేటా అయితే రెడీమేడ్గా ఉందమ్మా. మరి ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి కాలేజీలో రావడానికి ట్రై చేయండి. మీకు లక్షల్లో ర్యాంక్ వచ్చిన, మీ ర్యాంక్ లక్షల్లో వచ్చిన మనం మంచిగా ఆప్షన్స్ పెడితే మీకు కట్ ఆఫ్ మంచిగా రావటం అయితే జరుగుతుంది. మంచి కాలేజీలో సీటు రావటం జరిగింది. ఏంటంటే ఇక నుంచి ఆప్షన్స్ పెట్టుకోవాలమ్మా. మీకు చూడండి, మీరు ఆప్షన్స్ ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకుంటారు దాన్ని బట్టి కేటగిరీ వైజ్ కూడా ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజు మీకు 10,000 ర్యాంక్ వచ్చిందనుకో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, 20,000 ర్యాంక్ వచ్చిందనుకో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, 5,000 ర్యాంక్ వచ్చిందనుకో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ విధమైన మరి గైడెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. రేపు మనకి 17వ తారీఖును మే 17వ తారీఖుని ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మరి 11 గంటలకి మరి ఎంసెట్ రిజల్ట్స్ అయితే మీ అందరికీ తెలుసు. 9వ తారీఖు, 10, 11 త్వరలోనే మరి 11 అయిపోయినాయి. 17 అంటే దాదాపు 6 రోజుల్లో వీళ్ళు మొత్తము హోంవర్క్ అయితే కంప్లీట్ చేసి రేపు రిజల్ట్స్ సిద్ధంగా ఉంచారు మీకోసం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అందరికీ సీట్స్ వస్తాయి. కాకపోతే కొంతమంది దీనిలో JEE స్టూడెంట్స్ వెళ్ళిపోతారమ్మా. JEE మరి కౌన్సిలింగ్ అయితే మనకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. JEE జోసా మరి జూలైలో ఉండే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈ గైడెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా JEE అయిన తర్వాతే, JEE మనకి జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. ఇది జూలై నుంచి
జూలై ఫస్ట్ వీక్లో మీకు ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఏపీ ఎంసెట్ జరుగుతుందమ్మా. దీనిలో మరి ఏపీ ఎంసెట్ ఇంకా అవలాది ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ విధంగా డేటా అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం డేటా రెడీమేడ్గా ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, సిబిఐటీలో వస్తుందా, విఎన్ఆర్లో వస్తుందా, వాసవిలో వస్తుందా, మరి విధంగా ఓయూలో వస్తుంది, ఈ విధమైన డేటా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వబడుతుంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటర్షిప్ అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే మెంటర్షిప్ తీసుకోండి. మీ అంతటికి మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటేనే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎట్లాగా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియక ఉంటారు కదా, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీ ఇంట్రెస్ట్ అది. మీ ఆల్రెడీ మన ఛానల్లో కొంతమంది స్టూడెంట్స్ చేరారు. మరి అది వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్ని నోట్ డౌన్ చేసుకొని మనకి రిజల్ట్స్ రాగానే మనకి అప్రోచ్ అవ్వండి. మీ ఇష్టం. థ్యాంక్ యూ, బాయ్.